మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మౌన పోరాటం మౌన పోరాటం. ఇదిగో సౌందర్య, ఈ కార్డ్స్ లో నీకు ఏ కార్డ్ నచ్చిందో చెప్పు. ఇదిగో పెద్దమ్మ, నాకు ఈ కార్డ్ నచ్చింది. చరణ్, ఇటు తిరుగు. సౌందర్య, నువ్వు అటు తిరుగు. తిరుగు. చరణ్, ఇప్పుడు నీకు నచ్చిన కార్డేదో చూపించు. ఈ కార్డ్ బాగుంది మేడం. సౌందర్య, ఇటు తిరుగు. ఏంటి పెద్దమ్మ, మా ఇష్టాలు కలిసాయా? ఏంటి మేడం? సుధాకర్ గారు, నేనిందాక కార్డు ఒక డిజైన్ చేసి ఫైనల్ చేశాను కదా, అదే ఓకే చేసేయండి. దాంట్లోనే ప్రింట్ చేసేయండి. ఏంటి పెద్దమ్మా, మా టేస్ట్లు కలవలేదా? కలవటం కాదు మేడం, మన టేస్ట్లు బ్యాడ్గా ఉన్నట్టున్నాయి. పెద్దమ్మా, అయితే నీకు నచ్చిన కార్డేదో చూపించు. నాకు నచ్చిందా? చూపిస్తాను. పెద్దమ్మా, నేనిదే కార్డ్ సెలెక్ట్ చేశాను. నేను కూడా ఇదే కార్డ్ సెలెక్ట్ చేశాను. మీరిద్దరూ ఏ కార్డైతే ఇష్టపడ్డారో నేను ఆ కార్డే సెలెక్ట్ చేసి పెట్టాను. ఒకవేళ మీకు నచ్చకపోతే అప్పుడు మీకు నచ్చిన ప్రింట్ ఆర్డర్ ఇద్దాం అనుకున్నాను, కానీ మీ ఇద్దరిష్టాలు కలిశాయి. కలిసిన మీ ఇద్దరిష్టాలు మీ జీవితాల్ని సంతోషంగా ఉంచుతాయి. అందరిష్టాలు కలిస్తే ఆ కుటుంబమే సంతోషంగా ఉంటుంది. మేడం, మీకెలా థ్యాంక్స్ చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. చిన్న జాబ్ చేసుకుని నన్ను పై స్థాయికి తీసుకొచ్చారు. మీ అమ్మాయితో నా ప్రేమ కొప్పుకున్నారు. నేను మా అమ్మ విషయంలో పట్టుబడితే కాదనకుండా నా మాటకు విలువిచ్చారు.
ఇప్పుడు ఈ విషయంలో కూడా మా ఇష్టాన్ని గౌరవించారు. మీకు నేను రుణపడి ఉంటాను మేడం. చూడు, ఫస్ట్ నువ్వు ఇమ్మీడియట్ గా మానేయాల్సింది ఒక విషయం ఉంది. ఏంటి మేడం? అదిగో ఇదే మేడం అన్న పిలుపు. అదేంటి మేడం? అబ్బో, నువ్వు నా చెల్లెలికి అల్లుడివి కాబోతున్నావు. అంటే నాకు అల్లుడివేగా. అత్తయ్య అని పిలువు చరణ్. అలాగే మేడం. అదిగో మళ్ళీ. మేడం, అది బాగా అలవాటైపోయిన పిలుపు కదా. ఇప్పుడు ఆ గౌరవం ఎలా పోతుంది? అనుబంధం ఉన్న చోట గౌరవం కూడా ఆత్మీయంగా మారిపోతుంది చరణ్. నన్ను అత్తయ్య అని పిలు. అలాగే మేడం. కొంచెం అలవాటు చేసుకున్నాక పిలుస్తాను. అత్తయ్య మేడం. అత్తయ్య మేడమ్మా. అయ్యో, ఐస్ క్రీమ్ కూడా కరిగిపోతుంది, తినండి. నక్షత్ర, ఏంటిది ఇప్పుడు ఈ క్లీనింగ్ పనులన్నీ నీకెందుకు? అసలే నువ్వు భోంచేయలేదు, చాలా నీరసంగా ఉన్నావు. ఈ పనులన్నీ నాకొదిలే, నేను చేస్తాను. మరేం పర్లేదక్క, నేనే చేస్తాను. ఎన్నాళ్ళు ఇంటి పనులు గాని, ఈ ఇంటి కోడలుగా గాని నా బాధ్యతలు ఏమీ పట్టించుకోలేదు. ఇప్పుడు నేనేంటో రియలైజ్ అయ్యాక కూడా బాధ్యత లేకుండా రెస్ట్ తీసుకుంటే ఇంకా పెద్ద తప్పు చేసిందాన్ని అవుతాను. నాకేం అడ్డు చెప్పకక్క, చేస్తాను. నాలాగే నువ్వు టైంకి తింటూ ఉంటే, మురారి విషయంలో నీకెలాంటి మనస్పర్ధలు లేకుండా నువ్వు ప్రశాంతంగా ఉండుంటే నేనసలు అడ్డుపడేదాన్నే కాదు. మరేం పర్లేదక్క, నేను చేస్తాను. నక్షత్ర, చెప్తుంటే విను. నక్షత్ర, ఏ నక్షత్ర, 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 లే ఏమైందమ్మా? నక్షత్ర, 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 ఏమైంది? నక్షత్ర, లే, నక్షత్ర, నక్షత్ర, లేమ్మా, నక్షత్ర. నక్షత్ర.